ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ కలుషితపు జీవన విధానంతో బస్తీలనే ఎప్పుడో పాడు చేసినారు. ఇప్పుడు మా అడవుల పైన పడుతున్నారు. సాటుమాటి వ్యవహారాలన్నీ చేసుకోవడానికి అడవుల్లోకి రావడం, మా సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టడం. మీలాంటి వాళ్ళనే మేమంత త్వరగా వదిలిపెట్టాం. అమ్మవారికి బలి చేస్తేనే దీనికి పరిష్కారం. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఈ అమ్మాయిని కొంతమంది రౌడీలు వెంట పడుతూ ఉంటే తను ఎటు వెళ్లాలో తెలియక ఈ అడవిలోకి వచ్చేసింది. తనను రక్షించడం కోసమే నేను ఇక్కడికి వచ్చానండి. తీరా ఇక్కడికి వచ్చాక రాత్రి నాకు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లే దారి తెలియలేదు. అందుకే ఇప్పుడు మేము దారి వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఏంటి మాకే కథలల్లి చెప్తున్నారా? మీలాంటి వాళ్ళ గురించి, మీరు నడిపే వ్యవహారాల గురించి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా? తప్పించుకోవాలని చూడకు. అశో, మీరందరూ అనుకుంటున్నట్టు కాదండి. మేమిద్దరం భార్యాభర్తలం. దయచేసి మమ్మల్ని నమ్మండి. నిజంగా మేము భార్యాభర్తలం. ఏంటి భార్యాభర్తలా? మా చెవిలో పూలు పెట్టాలనుకుంటున్నారా? భార్యాభర్తలైతే ఆ అమ్మాయి మెడలో తాళి ఉండాలి కదా. నిజంగా మేమిద్దరం భార్యాభర్తలమేనండి. ఆయన నాకు తాళి కట్టిన భర్త. కావాలంటే ఇదిగో ఈ తాళిబొట్టు ఈయనే నా మెళ్ళలో కట్టారు. అయ్యయ్యో, మంగళసూత్రం అలా చేత్తో పట్టుకున్నావేటమ్మా? మెళ్ళో వేసుకోవాలి కదా. మేము నడిచొచ్చేటప్పుడు ఒక కొమ్మకి చిక్కుకుని తెగిపోయిందండి. మంగళసూత్రం ఎప్పుడు అలా తెగకూడదమ్మా. తెగిన దాన్ని అలా చేత్తో పట్టుకొని తిరగకూడదు. వీలైనంత తొందరగా అది మళ్ళీ మీ మెళ్ళలోకి చేరాలి. వెళ్ళిన వెంటనే నీ భర్త చేత మళ్ళీ నీ మెళ్ళలో కట్టించుకో. అలాగేనండి. ఎప్పుడు ఇలా అడవి వైపు రాకండి. వెళ్ళండి. పెద్దయ్య, మీరు వేసిన బాణం గురించి మర్చిపోయారు. మమ్మల్ని క్షమించండి అమ్మా. మీరు వేసిన బాణం విషపు బాణం. దానికి ఇరుగుడు మీ బస్తీలో కూడా దొరకదు. ఇంకో 2 గంటలైతే ఈయన ప్రాణాలతో ఉండడం. ఎంత పని చేశారండి? ముందు వెనక ఆలోచించకుండా అలా మనుషుల మీదకి విషపు బాణాలు ప్రయోగిస్తారా? ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? మీకు దండం పెడతాను, ఎలా అయినా మంది ఇప్పించండి. అది ఇప్పుడు అంటే కట్టమమ్మా. ఓ పని చేయండి, మీరు మాతో పాటు మా గూడానికి రండి. దానికి ఇరుగుడు మందు ఇప్పించి భద్రంగా మిమ్మల్ని పంపించేస్తాను. సరేనా? అలాగే. మాతో రండి. పదండి. బావా, బావా ఎక్కడున్నావు? బావా, బావా వినిపిస్తుందా? బావా,
బావా హలో సహస్రం వెళ్ళిన పని ఏమైంది? విహారీ గురించి ఏమైనా తెలిసిందా? ఇప్పుడే తెలిసింది పిన్ని, బావ ఫారెస్ట్ లో ఉన్నాడని. బావతో పాటు లక్ష్మి కూడా ఉందని. వాట్? ఫారెస్ట్ లో ఉన్నారా? అసలు వాళ్ళు ఫారెస్ట్ కి ఎందుకు వెళ్లారు? అది నాకు కూడా ఏం అర్థం కావట్లేదు పిన్ని. మరిప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను కూడా ఫారెస్ట్ లోకి వెళ్తున్నాను. సహస్రం, ఒంటరిగా ఉన్నావు. ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరమా? లేదు పిన్ని, బావ ఫారెస్ట్ లో ఉన్నాడు అంటే నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. అది కూడా పక్కన పెడితే బావతో లక్ష్మి ఉండటం అసలు తట్టుకోలేకపోతున్నాను. వీలైనంత త్వరగా బావని వెనక్కి తీసుకుని రావాలి. సరే, కొంచెం జాగ్రత్త. ఓకే పిన్ని, బాయ్. బావా బావా పిచ్చిది, తన బావ కోసం ఒంటరిగా ఫారెస్ట్ లో కూడా వెళ్తోంది. ఏ జంతువులకో బలయ్యి ఇది కూడా పోతుందేమో. పోతే పోని, ఒక దరిద్రం వదిలిపోతుంది. బావా బావా ఇంత పెద్ద అడవిలో ఇప్పుడు బావ ఎక్కడున్నాడు అని వెతకాలి. ఎటువైపు వెళ్ళాలి? ఏది ఏమైనా సరే బావతోనే నేను తిరిగి వెళ్ళాలి. బావా 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 వెళ్దామన్నా. అటు వెళ్ళి చూద్దాం పదండి. రేయ్, అలసిపోయాము సొలసిపోయాము అంటూ ఈ డీల్ని క్యాన్సిల్ చేసే ఉద్దేశం మైండ్లో పెట్టుకోకండి. ఎలాగైనా సరే ఈ రోజు ఆ విహారీ అంత చూడాల్సిందే. అర్థమైందా? ఓకే అన్నా, 1 వేసాక ఇంటికి వెళ్దాం. సరే పదండి. ఇంకెంత దూరం వెళ్ళాలి? అసలు బావ ఏమైపోయినట్టు, ఎటు వెళ్ళిపోయినట్టు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.